హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే నేను చేప జాన ఫ్రై అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. మనం చేపలకి వెళ్ళినప్పుడు చేపతోటే మనకి ఇవి ఇస్తారనమాట. ఇదైతే ఇలా కడిగి క్లీన్గా నీట్గా ఇలా ఉంచుకున్నాను అనమాట. ఉప్పు నీళ్ళతో కడిగి పెట్టాను అనమాట. ఇప్పుడైతే దాంట్లోకి ఏం కావాలంటే చూడండి, అల్లం తెల్లగడ్డ ఇలా కొద్దిగా దంచి పెట్టుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు సన్నగా ఇలా తరిగి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను. రాండి చేద్దాం చేప జాన ఫ్రై. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి, పెనం అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడైతే ఇందులో మనం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక 2.5 స్పూన్ ఆయిల్ వేసాను అనమాట. ఆయిల్ అయితే ఈ టెక్కనిచ్చి మనం ఇందులో జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా జీలకర్ర కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎర్రగడ్డలు అన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇలా సన్నలుగా తరుక్కోవాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటుంది అనమాట. బాగా అయితే ఇలా ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇందులో అల్లం తెల్లగడ్డ ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లము, తెల్లగడ్డ అంతా బాగా ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఈ జన ఇందులో వేసేసుకుందాము. ఎక్కువ అయితే కలిపెట్టకూడదు ఫ్రెండ్స్, నిదానంగా సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా సిమ్లో పెట్టుకొని నిదానంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేసాం కదా, ఇప్పుడు ఇందులోనే సరిపడా సాల్ట్ వేసుకుందాము. సరిపడా సాల్ట్ వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి ఒకసారి. నెమ్మదిగా హైలో పెడితే చిట్ట పేలుతాయి ఫ్రెండ్స్, అందుకనే ఎగురుతూ ఉంటాయి అన్నమాట. సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కొద్దిగా కారం సరిపడా, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాము. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాగా ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రెండ్స్. చూడండి, నెమ్మదిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మన గుడ్డు పొట్టులాగా రావాలన్నమాట. చూడండి, బాగా ఇలా ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, బాగా అయితే ఫ్రై అయిపోయింది. ఇలా రావాలన్నమాట. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అయిపోయింది, ఆపేసుకోవచ్చు. బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అయిపోయింది. మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అయిపోయింది చేప జాన ఫ్రై అయితే. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. స్టవ్ అయితే కట్టేసుకొని ఆపేసేసుకున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్.